ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సద్గురు 286వ జయంతి సందర్భంగా ఇక్కడ ఆలేరు నియోజకవర్గం స్థాయిలో ఇక్కడ యాదగిరిగుట్ట మల్లాపురం సంబంధించిన ఈ మన దేవుని నాగుని గుడి దగ్గర మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ కలెక్టర్ గారు హాజరు కావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మెయిన్ వ్యక్తిగా డిఆర్డిఓ పీడి గారిని నియమించడం జరిగింది నియోజకవర్గ స్థాయిలో. సో ఈ నియోజకవర్గం నుంచి 8 మండలాలకు సంబంధించిన అధికారులు ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సేవలాల్ జయంతిని ఇంత ఘనంగా అధికారికంగా ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే 286 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఒక మనిషి తన సొసైటీ కోసం ఏం పనులు చేశారు అనేది ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. తను 286 సంవత్సరాల క్రితం ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో జీవించి ఒక బంజారా వాళ్ళను ఎస్టీ అంటే లంబాడి వాళ్ళను అక్కడక్కడ ఎవరో మన గుట్టకోకలు పుట్టకోకలు అని చెప్పేసి ఉన్న వాళ్ళను అందరినీ ఏకతాటి మీదకి తీసుకువచ్చి అప్పట్లో ఉన్న అలవాట్లను ఏదైతే చెడు అలవాట్లు ఉన్నాయో వాటిని అన్నిటినీ మాన్పించి వారిని ఏకతాటి మీద తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చరిత్ర చూస్తే తెలుస్తుంది. సో అలాంటి మహానుభావుని యొక్క అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని చెప్పేసి ఈ జయంతిని పురస్కరించుకొని మనం ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ సొసైటీలో తనను చూపించిన బాటలో కంపల్సరీ నడవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తన యొక్క నినాదం ఏంది అంటే అహింసా మార్గం అంటే అప్పట్లో 286 సంవత్సరాల క్రితమే మాంసం ముట్టొద్దు, మద్యపానానికి బానిస కావద్దు అని చెప్పేసి నేర్పడం జరిగింది. సో ఇప్పుడున్న యువకులు కానీ జనాలు ఏంటంటే మాంసాన్ని కానీ మద్యపానానికి కానీ లోనై తమ యొక్క పిల్లలను సరి అయిన రీతిలో చదివించకపోవడం, ఈ మధ్యన మొత్తం గంజాయికు అలవాటు చేసి ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఇలాంటి మార్గాల్ని కనీసం ఆయన యొక్క జయంతిని మనం ఉత్సవాలు చేసుకున్న రోజైనా సరే గుర్తొచ్చి చాలా మందిలో అందరిలో మార్పు రావాలి. ఆయన చూపించిన మంచి బాటల్ని మనం ఎన్నుకోవాలి. ఆయన చూపించిన అన్ని పాటించకుండా కనీసం 4-5 మార్గాలనైనా మనం పాటించి ఆడపిల్లలను మంచిగా చదివించాలి. తర్వాత పిల్లలను చదివించుకోవాలి. తల్లిదండ్రులు ఎలాంటి చెడు అలవాట్లకు లేకుండా తల్లిదండ్రులు ఎలా పెరుగుతారో పిల్లలు కూడా అలాగే తయారవుతారు. కాబట్టి మనం ఆయన యొక్క మంచి మార్గాన్ని ఎన్నుకొని మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి సూచించడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ దగ్గర దేవనాయకుల మర్రి దగ్గర శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ గారి 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషం. ఎందుకంటే బంజారాల ఆరాధ్య దైవం సేవలాల్ చెప్పిన మార్గంలో బంజారాలందరూ నడవాలని, ఆయన మార్గంలో ఆయన ఒకటే చెప్పిండు, ఒకే మాట ఒకే బాట ఒకే మార్గం అనే 3 నినాదాలతోనే ఆయన ముందుకు పోయిండు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి ఇలా 200 దాదాపుగా 300 సంవత్సరం కావస్తున్న అలాంటి దేవుని ఇలా కొలుస్తున్నామంటే ఆయన ఆ రోజులలో ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని నష్టాలు పోయిండో వారు ఈ బంజారా జాతికి చేసిన సేవ తీరనిది. ఆయన మార్గంలో ఈ తెలంగాణలో ఉన్న బంజారాలు దాదాపుగా 40 లక్షల మంది ఉన్నారు. ఈ 40 లక్షల మంది బంజారాలు సేవలాల్ మహారాజ్ మార్గంలో నడుచుకుంటూ మంచి ఎడ్యుకేషన్ చేసి మంచి ఆఫీసర్లు అయి వారి అడుగుజాడల్లో నడవాలని మేము ఈ బంజారా ప్రజలకు విన్నవించుకుంటున్నాం. ఈరోజు మాకు ఇక్కడ జరిగిన ప్రోగ్రాంలో జిల్లా కలెక్టర్ పెద్దలు మన హనుమంతరావు గారు, డిఆర్డిఓ పీడి ఆలేరు నియోజకవర్గ ఈ సేవలాల్ ఉత్సవ కమిటీ చైర్మన్ అయిన కన్వీనర్ నాగిరెడ్డి సార్ గారు వచ్చారు, ఆర్డీఓ కృష్ణారెడ్డి సార్ గారు వచ్చారు, ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్ అధికార యంత్రాంగం మొత్తం వచ్చి సంత్ సేవలాల్ గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. రాను వారి ఆశయాలను ప్రజల్లో ఇంకా ఈ తెలంగాణలో ఉన్న గిరిజన ప్రజల్లో ఇంకా వాళ్ళను ఉత్తేజపరిచి వారి మార్గంలో నడిచే విధంగా మేము
అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. సద్గురు సేవాలాల్ మహారాజ్ గారు ఒక 3 విషయాలు చెప్పారండి. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, మాంసాహారం ముట్టకూడదని. ఈ 3 కూడా మన మైండ్ ను డ్యామేజ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ 3 పైన ప్రభావం చూపి మనిషిని చాలా అధపాతాళానికి తొక్కేస్తుంది. కాబట్టి ఈ 3 మనకు మార్గదర్శకంగా చూపడం జరిగింది. ఈ 3 విషయాలు గనక మనం ఖచ్చితంగా పాటించినట్లయితే మనిషి సాధించలేనిది ఏదీ లేదు, మనం సాధించలేనిది కూడా ఏదీ లేదు. ఈరోజు గోర్ బంజారా జాతిని జాగృతం చేసి, జాతినంతా జాగృతం చేసి ఒక తాటి మీదకి తీసుకొచ్చిన సేవాలాల్ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అందరూ కూడా ఒక మన ఆలేరు నియోజకవర్గమే కాకుండా పక్కన బొమ్మల రామారం నియోజకవర్గం కూడా జరుపుకుంది. రేపు మళ్ళీ భువనగిరి నియోజకవర్గం కూడా జరుపుకుంటున్నారు. అక్కడ నేను ఉపాధ్యక్షురాలని, ఆ కమిటీకి ఉపాధ్యక్షురాలని నేను. అట్లాగే ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ బంజారా కులంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఒక బంజారా జాతి బిడ్డగా గర్వపడుతున్నా. ఒక మాట మీదికి వచ్చి ఈ రోజు ఎంతమంది ఒక మాట మీదకి వచ్చి ఈ పండుగను ఇంత పండుగ వాతావరణంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని మాటల్లో వర్ణించలేం మనం. ఏదేమైనా కూడా మన జాతి కోసం పాటుపడిన ప్రతి ఒక్కరి కోసం, పాటుపడుతున్న ప్రతి ఒక్కరి కోసం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. जय सेवालाल. हास घालू, हंसरी घालू, खेंचर मुट्ठी बांधू, भरे सभा में बात करू, मचू गोरेर बेटी, मचू दिरावतेर बेटू, मचू क्रांति नायकेर बेटू. थैंक्स.